హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బీకేఎస్ యూనివర్స్. నేను మీ కుష్వంత్ బొలిశెట్టి. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కాన్సెప్ట్స్ని కంప్లీట్గా నేర్చుకున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే సింపుల్గా స్ట్రెంత్ అని అర్థం. అంటే ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో దానినే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారు. కూలుంబ్స్ లాని యూజ్ చేసి మనం ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. చార్జ్ చుట్టూ ఉన్న మొత్తం స్పేస్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఫ్రెండ్స్, ఇక్కడ స్పేస్ అంటే అవుటర్ స్పేస్ అని కాదు. స్పేస్ అంటే చార్జ్ చుట్టూ ఉన్న రీజియన్ లేదా ప్రదేశం అని అర్థం. ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని వెక్టార్స్ తో రిప్రజెంట్ చేయడం ప్రాక్టికల్ కాదు. కాబట్టి సైంటిస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఈజీగా రిప్రజెంట్ చేయడానికి ఒక సింపుల్ మెథడ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దానినే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్ యూజ్డ్ టు రిప్రజెంట్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, ఎలక్ట్రిక్ ఎఫ్లెక్స్ మరియు ఎలక్ట్రిక్ డైపోల్ కాన్సెప్ట్స్ ని ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రకారం సింపుల్ గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే కాన్సెప్ట్స్ క్లియర్ గా అర్థమవుతాయి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఫస్ట్ టాపిక్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డెఫినేషన్ చూద్దాం. Electric field lines are imaginary lines used to represent the electric field around a charge. The tangent drawn to a field line at any point gives the direction of the electric field at that point. ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇమాజినరీ లైన్స్. అంటే ఇవి నిజంగా ఉండే లైన్స్ కావు. ఒక చార్జ్ చుట్టూ ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఈజీగా విజువలైజ్ చేయడానికి లేదా రిప్రజెంట్ చేయడానికి ఈ ఇమాజినరీ లైన్స్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫీల్డ్ లైన్ పై ఏ పాయింట్ అయినా తీసుకోండి. ఆ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఆ టాంజెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఆ డైరెక్షన్ లోనే ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ, బట్ ఇట్ కెన్ ఆల్సో బి ప్రెజెంటెడ్ గ్రాఫికల్లీ యూజింగ్ ఫీల్డ్ లైన్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక వెక్టార్ క్వాంటిటీ, అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ రెండు ఉంటాయి. ప్రతి పాయింట్ దగ్గర వెక్టార్ డ్రా చేయడం కష్టం కాబట్టి గ్రాఫికల్లీ రిప్రజెంట్ చేయడానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఏ పాజిటివ్ పాయింట్ చార్జ్, ద ఫీల్డ్ లైన్స్ ఆర్ డైరెక్ట్లీ రేడియల్లీ అవుట్వర్డ్. ఒక పాజిటివ్ పాయింట్ ఛార్జ్ ని సెంటర్ లో పెట్టినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని ఛార్జ్ నుండి అన్ని డైరెక్షన్ లో బయటకు వెళ్ళిపోతాయి. రేడియల్లీ అవుట్వర్డ్ అంటారు. ద లెంత్ ఆఫ్ యారోస్ రిప్రజెంట్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇనిషియల్లీ రిప్రజెంటేషన్ లో యారోస్ లెంత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని చూపిస్తుంది. యారో ఎంత పెద్దగా ఉంటే ఫీల్డ్ అంత స్ట్రాంగ్ గా ఉందని అర్థం. ఫ్రెండ్స్, ఎట్ దట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద చార్జ్ ఇంక్రీజెస్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజెస్, సో ద యారోస్ బికమ్ షార్టర్. చార్జ్ నుండి డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. అందుకే యారోస్ లెంత్ కూడా తగ్గిపోతుంది. జాయినింగ్ దీస్ యారోస్ ఫార్మ్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యారోస్ ని స్మూత్ గా కనెక్ట్ చేస్తే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్ట్రెంత్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని చూద్దాం. ద డెన్సిటీ, క్లోజ్నెస్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ రిప్రజెంట్ ది స్ట్రెంత్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. డెన్సిటీ అంటే ఫీల్డ్ లైన్స్ ఎంత క్లోజ్ గా ఉన్నాయో అని అర్థం. ఫీల్డ్ లైన్స్ క్లోజ్ గా ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. క్లోజర్ ఫీల్డ్ లైన్స్ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫీల్డ్ లైన్స్ అనేవి ఎంత దగ్గరగా ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫార్దర్ అపార్ట్ ఫీల్డ్ లైన్స్, వీక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫీల్డ్ లైన్స్ మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే వీక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. నియర్ ది చార్జ్, ఫీల్డ్ లైన్స్ ఆర్ క్రౌడెడ్ బికాస్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ స్ట్రాంగ్. చార్జ్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ కాబట్టి ఫీల్డ్ లైన్స్ క్రౌడెడ్ గా ఉంటాయి. అవే ఫ్రమ్ ది చార్జ్, ఫీల్డ్ లైన్స్ ఆర్ స్ప్రెడ్ అవుట్ బికాస్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ బికమ్స్ వీకర్. చార్జ్ నుండి దూరం వెళ్ళిన కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వీక్ అవుతుంది. అందుకే ఫీల్డ్ లైన్స్ స్ప్రెడ్ అవుట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది. అది ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మనం ఎన్ని ఫీల్డ్ లైన్స్ డ్రా చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎనీ నెంబర్ ఆఫ్ లైన్స్ కెన్ బి డ్రాన్. మన కన్వీనియన్స్ బట్టి ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయినా డ్రా చేయొచ్చు. ఫ్రెండ్స్, కానీ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ లో ఫీల్డ్ లైన్స్ ఎంత క్లోజ్ గా ఉన్నాయో అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓన్లీ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అట్ డిఫరెంట్ పాయింట్స్ రిప్రజెంట్స్ ది రిలేటివ్ స్ట్రెంత్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫ్రెండ్స్, ఇప్పుడు సాలిడ్ యాంగిల్ అంటే ఏంటో చూద్దాం. ఏ సాలిడ్ యాంగిల్ ఇస్ ద 3-dimensional equivalent of an ordinary angle. It is the measure by the area cut on a sphere divided by the square of the spare's radius. ఫ్రెండ్స్, ఆర్డినరీ యాంగిల్ ని మనం 2D లో చూస్తాం. అంటే ఒక పేపర్ మీద 2 గీతలు గీస్తే వాటి మధ్య ఉండే గ్యాప్. దీని యూనిట్స్ వచ్చేసి రేడియన్స్ ఆర్ డిగ్రీస్. కానీ సాలిడ్ యాంగిల్ అనేది 3-dimensional యాంగిల్. మీరు ఒక ఐస్ క్రీమ్ కోన్ లేదా బర్త్డే క్యాప్ చూస్తే దాని కింద భాగంలో టిప్ వద్ద ఒక 3-dimensional యాంగిల్ ఏర్పడుతుంది. దాన్నే మనం సాలిడ్ యాంగిల్ అంటాం. ఇట్ ఈస్ మెజర్డ్ బై ది ఏరియా కట్ ఆన్ ఎ స్పేర్ డివైడెడ్ బై ది స్క్వేర్ ఆఫ్ ది స్పేస్ రేడియస్. స్పేర్ మీద కట్ అయిన ఏరియాని స్పేర్ రేడియస్ స్క్వేర్ తో డివైడ్ చేస్తే సాలిడ్ యాంగిల్ వస్తుంది.
ఇట్స్ ఫార్ములా డెల్టా ఒమేగా ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా బై రేడియస్ స్క్వేర్. సో డెల్టా ఒమేగా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్ బై ఆర్ స్క్వేర్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ లో ఫిగర్ 1.12ని చూద్దాం. ఫ్రెండ్స్ ఫిగర్ 1.12లో సెంటర్ లో ఒక పాజిటివ్ పాయింట్ చార్జ్ ప్లస్ క్యూ ఉంది. ఈ పాజిటివ్ చార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో ఈ ఫిగర్ చూపిస్తుంది. పాజిటివ్ చార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని చార్జ్ నుండి అన్ని డైరెక్షన్ లో బయటకి రేడియల్లీ అవుట్వర్డ్ వెళ్తున్నాయి. ఫీల్డ్ లైన్స్ పై ఉన్న ఆరోస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏ డైరెక్షన్ లో ఉందో చూపిస్తుంది. చార్జ్ దగ్గర ఫీల్డ్ లైన్స్ చాలా క్లోజ్ గా ఉన్నాయి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ గా ఉంది. దూరం వెళ్ళిన కొద్దీ ఫీల్డ్ లైన్స్ స్ప్రెడ్ అవుతున్నాయి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వీక్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిగర్ 1.13లో డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఎలా మారుతుందో చూద్దాం. ఫ్రెండ్స్ ఫిగర్ లో P1 చార్జ్ కి దగ్గరగా ఉంది, P2 చార్జ్ నుండి దూరంలో ఉంది. ఇక్కడ రెండు సర్ఫేసెస్ సేమ్ సాలిడ్ యాంగిల్ ని సబ్స్టెండ్ చేస్తున్నాయి. అందుకే రెండు సర్ఫేసెస్ ని క్రాస్ చేసే ఫీల్డ్ లైన్స్ నెంబర్ సేమ్ ఉంటుంది. P1 దగ్గర ఫీల్డ్ లైన్స్ చాలా క్లోజ్ గా ఉన్నాయి. డెన్సిటీ ఎక్కువ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. P2 దగ్గర ఫీల్డ్ లైన్స్ స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. డెన్సిటీ తక్కువ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వీక్ గా ఉంటుంది. కాబట్టి డిస్టెన్స్ పెరిగిన కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిగర్ 1.4 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డ్యూ టు సింపుల్ చార్జ్ కాన్ఫిగరేషన్స్ గురించి చూద్దాం. ఏ పాజిటివ్ చార్జ్. ఫ్రెండ్స్ ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని చార్జ్ నుండి బయటకి వెళ్తున్నాయి. బి నెగిటివ్ చార్జ్. ఫ్రెండ్స్ ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని లోపలికి అంటే నెగిటివ్ చార్జ్ వైపు వెళ్తున్నాయి. టూ పాజిటివ్ చార్జెస్. ఫ్రెండ్స్ ఇక్కడ రెండు పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి. లైక్ చార్జెస్ రిపెల్ కాబట్టి రెండు చార్జెస్ ఒకదాన్ని ఒకటి తోసేసుకుంటున్నాయి. అందుకే ఫీల్డ్ లైన్స్ బెండ్ అయ్యి ఒకదానికొకటి దూరంగా స్ప్రెడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాజిటివ్ చార్జ్ ఒక నెగిటివ్ చార్జ్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాజిటివ్ చార్జ్ నుండి స్టార్ట్ అయ్యి నెగిటివ్ చార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి. ఇదే ఎలక్ట్రిక్ డైపోల్ ఫీల్డ్ ప్యాటర్న్. ఫ్రెండ్స్ ఈ ఫిగర్స్ ద్వారా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో, ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, అలాగే డిఫరెంట్ చార్జ్ కన్ఫిగరేషన్స్ లో ఫీల్డ్ లైన్స్ ఎలా బిహేవ్ చేస్తాయో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గురించి కంప్లీట్ గా నేర్చుకున్నాం. ఇప్పుడు సెక్షన్ 1.9 లో ఉన్న మరో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. Its definition. Electric flux is a measure of the electric field passing through a surface. ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఒక సర్ఫేస్ గుండా ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాస్ అవుతుందో దానిని మెజర్ చేసే క్వాంటిటీ. సింపుల్ గా చెప్పాలంటే ఒక సర్ఫేస్ ని ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ క్రాస్ చేస్తున్నాయో ఆ ఐడియాని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్ లైన్స్ నిజంగా లేవు, అవి ఇమాజినరీ. కాబట్టి ఫ్లక్స్ అనేది ఫీల్డ్ లైన్స్ కి ప్రపోర్షనల్ అని మాత్రమే చెప్పాలి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇండికేట్స్ హౌ మచ్ ఎలక్ట్రిక్ ఫాల్ పాసెస్ త్రూ ఏ సర్ఫేస్. ఫ్లక్స్ అంటే ఫ్లో అని అర్థం ఫ్రెండ్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే సర్ఫేస్ గుండా ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాస్ అవుతుందో చూపిస్తుంది. ఇట్ ఈస్ అనాగులస్ టు ది ఫ్లో ఆఫ్ ఎ లిక్విడ్ త్రూ ఏ సర్ఫేస్. ఫ్రెండ్స్ ఇది అర్థం కావడానికి టెక్స్ట్ బుక్ వాటర్ ఫ్లో ఎగ్జాంపుల్ ని యూజ్ చేస్తుంది. వాటర్ ఒక విండో గుండా ఫ్లో అవుతుంది అని ఇమాజిన్ చేయండి. ఎక్కువ వాటర్ పాస్ అయితే ఫ్లో ఎక్కువ ఉంటుంది, తక్కువ వాటర్ పాస్ అయితే తక్కువ ఫ్లో ఉంటుంది. అలాగే ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సర్ఫేస్ ని క్రాస్ చేస్తే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎక్కువ. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ నిజంగా వాటర్ లాగా ఫ్లో అవ్వదు. ఇది కాన్సెప్ట్ ని ఈజీగా అర్థం చేసుకోవడానికి యూజ్ చేసిన అనాలజీ మాత్రమే. మోర్ ఫీల్డ్ లైన్స్ క్రాసింగ్ ఏ సర్ఫేస్ ఇండికేట్ గ్రేటర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సర్ఫేస్ ని క్రాస్ చేసే ఫీల్డ్ లైన్స్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎక్కువ. ఫ్యూర్ ఫీల్డ్ లైన్స్ క్రాసింగ్ ఏ సర్ఫేస్ ఇండికేట్ స్మాలర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సర్ఫేస్ ని క్రాస్ చేసే ఫీల్డ్ లైన్స్ తక్కువ ఉంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కూడా తక్కువే. ఏరియా ఎలిమెంట్ డెల్టా ఎస్. కన్సిడర్ ఏ స్మాల్ ప్లేన్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా డెల్టా ఎస్. దిస్ స్మాల్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ అన్ ఏరియా ఎలిమెంట్. పెద్ద సర్ఫేస్ ని మనం చిన్న చిన్న పీసెస్ గా డివైడ్ చేస్తాం. ఆ ఒక్క చిన్న పీస్ ఏరియాని ఏరియా ఎలిమెంట్ డెల్టా ఎస్ అంటారు. ఏరియా వెక్టర్ డెల్టా ఎస్. ఎవ్రీ ఏరియా ఎలిమెంట్ హ్యాస్ అన్ ఏరియా వెక్టర్. ప్రతి ఏరియా ఎలిమెంట్ కి ఒక ఏరియా వెక్టర్ ఉంటుంది. The area vector is always perpendicular normal to the surface. ఏరియా వెక్టర్ ఎప్పుడు సర్ఫేస్ కి 90 degrees అంటే పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ది ఏరియా డెల్టా ఎస్. ఏరియా వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఏరియా ఎలిమెంట్ వాల్యూ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇట్స్ డైరెక్షన్ ఈజ్ అలాంగ్ ది అవుట్వర్డ్ నార్మల్. క్లోజ్డ్ సర్ఫేస్ కేసులో ఏరియా వెక్టర్ డైరెక్షన్ ఎప్పుడు అవుట్వర్డ్ నార్మల్ డైరెక్షన్ లో ఉంటుంది. యాంగిల్ థీటా. థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ and the area vector. Theta is the angle between the electric field and area vector delta S. ఇక్కడ theta అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ మరియు ఏరియా వెక్టర్ డైరెక్షన్ మధ్య ఉన్న యాంగిల్. ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ వెక్టర్ ఇంటూ డెల్టా ఎస్ వెక్టర్. ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యొక్క వెక్టర్ ఫార్మ్. స్కేలార్ ఫార్మ్ డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డెల్టా ఎస్ ఇంటూ కాస్ థీటా. క్యాల్కులేషన్ కోసం ఎక్కువగా ఈ స్కేలార్ ఫార్ములాని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా ఇంటూ కాస్ థీటా అని అర్థం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిగర్ 1.15 ని చూద్దాం. ఈ ఫిగర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్లక్స్ యాంగిల్ థీటా మీద ఎలా డిపెండ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కేస్ 1 థీటా ఈజ్ ఈక్వల్ టు 0.
The electric field is parallel to the area vector. Maximum field line crosses the surface. ఫ్రెండ్స్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ మరియు ఏరియా వెక్టర్ డెల్టా ఎస్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని సర్ఫేస్ ని క్రాస్ చేస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మాక్సిమం అవుతుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మాక్సిమం. కేస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఫ్రెండ్స్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సర్ఫేస్ కి ప్యారల్ గా ఉంది. ఏరియా వెక్టర్ మాత్రమే సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ సర్ఫేస్ ని క్రాస్ చేయవు. అందుకే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 0. ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ is 0 when the theta is 90 degrees. ఫ్రెండ్స్ కేస్ 3 the theta is between 0 degrees and 90 degrees. ఫ్రెండ్స్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏరియా వెక్టర్ తో ఒక యాంగిల్ థీటా ఫార్మ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ మాత్రమే ఫ్లక్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి ఫ్లక్స్ మాక్సిమం కూడా కాదు, 0 కూడా కాదు. థీటా పెరిగే కొద్ది కాస్ థీటా వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కూడా తగ్గిపోతుంది. జనరల్ ఫార్ములా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ గివెన్ బై ఫై ఈజ్ ఈక్వల్ టు ఈఏ ఇంటూ కాస్ థీటా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ ఫార్ములాని యూస్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఫై అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏ అంటే ఏరియా ఆఫ్ ది సర్ఫేస్, థీటా అంటే యాంగిల్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఏరియా వెక్టర్ అని అర్థం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిగర్ 1.16 ని చూడండి. కన్వెన్షన్ ఫర్ డిఫైనింగ్ ఏరియా వెక్టర్ డెల్టా ఎస్ వెక్టర్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిగర్ 1.16 ని చూద్దాం. ఈ ఫిగర్ 1.16 ని చూద్దాం. ఈ ఫిగర్ ఏరియా వెక్టర్ ని ఎలా డిఫైన్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఒక ప్లేన్ సర్ఫేస్ చూపించారు. ఈ సర్ఫేస్ కి ఏరియా వెక్టర్ ఎప్పుడు 90 degrees అంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉంటుంది. వెక్టార్ ఫార్మ్ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్ ఇంటూ ఎన్ క్యాప్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఎన్ క్యాప్ అంటే యూనిట్ నార్మల్ వెక్టర్ అని అర్థం. ఫ్రెండ్స్ సెకండ్ కర్వ్డ్ సర్ఫేస్ లో ఒకటే నార్మల్ డైరెక్షన్ ఉండదు కాబట్టి సర్ఫేస్ ని చిన్న చిన్న ఏరియా ఎలిమెంట్స్ గా డివైడ్ చేస్తాం. ప్రతి ఏరియా ఎలిమెంట్ కి సెపరేట్ గా ఒక నార్మల్ వెక్టర్ ఉంటుంది. ఏరియా వెక్టర్ ఎప్పుడు సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. క్లోజ్డ్ సర్ఫేస్ కేస్ లో నార్మల్ వెక్టర్ డైరెక్షన్ ని అవుట్వర్డ్ గా తీసుకుంటాం. దానిని అవుట్వర్డ్ నార్మల్ అంటారు. ఫ్రెండ్స్ ఏరియా వెక్టర్ కి మాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ రెండూ ఉంటాయి కాబట్టి ఇది ఒక వెక్టర్ క్వాంటిటీ. ఏరియా వెక్టర్ మనకి రెండు విషయాలు చెప్తుంది. సర్ఫేస్ ఏరియా ఎంత ఉందో ఆ సర్ఫేస్ ఏ డైరెక్షన్ లో ఓరియంట్ అయ్యి ఉంది. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు చాప్టర్ 1 లో మేజర్ కాన్సెప్ట్ అయిన 1.10 ఎలక్ట్రిక్ డైపోల్ గురించి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇట్స్ డెఫినేషన్: an electric dipole is a system consisting of two equal and opposite point charges plus q and minus q separated by a small distance 2a. ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ డైపోల్ అంటే రెండు ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నా కానీ ఆపోజిట్ చార్జెస్ అంటే ఒకటి ప్లస్ క్యూ మరియు ఒకటి మైనస్ క్యూ చిన్న డిస్టెన్స్ 2a తో సెపరేట్ అయ్యి ఉండే సిస్టమ్ ని ఎలక్ట్రిక్ డైపోల్ అంటారు. బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్: an electric dipole consists of 2 point charges plus q and minus q. ఫ్రెండ్స్ డెఫినేషన్ ప్రకారం ఎలక్ట్రిక్ డైపోల్ లో రెండు పాయింట్ చార్జెస్ ఉంటాయి. ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగిటివ్. ద టూ చార్జెస్ ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ 2a. ఆ రెండు చార్జెస్ మధ్య టోటల్ డిస్టెన్స్ ని 2a అని రిప్రజెంట్ చేస్తారు. ద లైన్ జాయినింగ్ ది టూ చార్జెస్ ఇస్ కాల్డ్ ది డైపోల్ యాక్సిస్. పాజిటివ్ మరియు నెగిటివ్ చార్జెస్ ని కలిపిన స్ట్రైట్ లైన్ నే డైపోల్ యాక్సిస్ అంటారు. ద మిడ్ పాయింట్ ఆఫ్ టూ చార్జెస్ ఇస్ కాల్డ్ ది సెంటర్ ఆఫ్ ది డైపోల్. రెండు చార్జెస్ మధ్య ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ ని సెంటర్ ఆఫ్ ది డైపోల్ అంటారు. దీన్ని జనరల్లీ ఓ పాయింట్ తో చూపిస్తారు. ద టోటల్ చార్జ్ ఆఫ్ ది డైపోల్ ఈజ్ 0. పాజిటివ్ చార్జ్ ప్లస్ క్యూ మరియు నెగిటివ్ చార్జ్ మైనస్ క్యూ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ లో ఉంటాయి కాబట్టి ప్లస్ క్యూ ప్లస్ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అందుకే ఎలక్ట్రిక్ డైపోల్ టోటల్ చార్జ్ 0. డైపోల్ మూమెంట్ P. డైపోల్ మూమెంట్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. ఫ్రెండ్స్ డైపోల్ మూమెంట్ అనేది వెక్టర్ క్వాంటిటీ అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఐదర్ చార్జ్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్. డైపోల్ మూమెంట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక చార్జ్ మ్యాగ్నిట్యూడ్ ని రెండు చార్జెస్ మధ్య డిస్టెన్స్ తో మల్టిప్లై చేస్తాం. ఇట్స్ ఫార్ములా P వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ 2a ఇంటూ n క్యాప్. ఫ్రెండ్స్ ఇక్కడ q అంటే ఐదర్ చార్జ్ మ్యాగ్నిట్యూడ్, 2a అంటే రెండు చార్జెస్ మధ్య డిస్టెన్స్, n క్యాప్ అంటే యూనిట్ వెక్టర్, p వెక్టర్ అంటే డైపోల్ మూమెంట్ అని అర్థం. ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా p ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ 2a. డైరెక్షన్ కన్సిడర్ చేయకపోతే డైపోల్ మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ ని p ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ 2a ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇట్స్ SI యూనిట్ ఈజ్ కూలుంబ్ మీటర్. ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఫ్రమ్ ది నెగిటివ్ చార్జ్ టు ది పాజిటివ్ చార్జ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. కన్వెన్షన్ ప్రకారం డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఎప్పుడు నెగిటివ్ చార్జ్ నుండి పాజిటివ్ చార్జ్ వైపు ఉంటుంది. ద డైపోల్ మూమెంట్ యాక్ట్ అలాంగ్ ది డైపోల్ యాక్సిస్ అంటే డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఎప్పుడు డైపోల్ యాక్సిస్ మీదనే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మరియు ఎలక్ట్రిక్ డైపోల్ బేసిక్స్ కంప్లీట్ గా నేర్చుకున్నాం. ఇవి చాప్టర్ 1 లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఒకసారి నోట్స్ రివైజ్ చేసి ఫిగర్స్ ని ప్రాక్టీస్ చేయండి. అప్పుడే కాన్సెప్ట్స్ ఇంకా క్లియర్ గా అర్థమవుతాయి.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటాయి. మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ నోట్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్ మరియు స్టడీ మెటీరియల్స్ రెగ్యులర్గా షేర్ చేస్తాను. దిస్ ఈస్ బికేఎస్ యూనివర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.